తృప్తి దిమ్రి యానిమల్ సినిమాకు ముందు ఈ బ్యూటీ ఎవరనేది పెద్దగా తెలియదు. కానీ ఆ ఒక్క సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. అంతకుముందు కొన్ని సినిమాల్లో నటించినా అవేవి కూడా తృప్తికి గుర్తింపు తెచ్చిపెట్టలేదు. కానీ సందీప్ రెడ్డి తెరకెక్కించిన యానిమల్లో అందల ఆర్బోసి ఓవర్ నైట్ స్టార్గా మారింది. ఆ తర్వాత తృప్తికి వరుస ఛాన్స్లు వచ్చాయి. అయితే చాలా కాలం తర్వాత మళ్ళీ తృప్తి పేరు నెట్టింట వైరల్ అవుతుంది. దీనికి కారణం మళ్ళీ సందీప్ రెడ్డినే. ప్రభాస్తో ఆయన తెరకెక్కించబోతున్న స్పిరిట్లో తృప్తిని హీరోయిన్గా తీసుకున్నాడు. ఈ విషయాన్ని తాజాగా అధికారికంగా ప్రకటించడంతో తృప్తి పేరు ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచింది. ప్రభాస్తో సందీప్ తెరకెక్కించే స్పిరిట్లో దీపికా పదుకునే హీరోయిన్గా నటించాల్సిందే. అయితే ఈ మేరకు సందీప్ కూడా ఆమెకు కథ చెప్పి ఒప్పించినట్లు వార్తలొచ్చాయి. అయితే తర్వాత ఏం జరిగిందో తెలియదు, కానీ ఆమెను పక్కన పెట్టి తృప్తికి ఛాన్స్ ఇచ్చాడు. దీపికా పదుకునే పెట్టిన కండిషన్స్ నచ్చకపోవడంతోనే సందీప్ ఆమెను తప్పించాడని వార్తలు వస్తున్నాయి. కానీ ఈ సినిమాలో ఎక్స్పోజింగ్ ఎక్కువగా ఉందని, అది నచ్చకనే దీపికాని తప్పుకున్నట్లు బాలీవుడ్ మీడియా ప్రచారం చేస్తోంది. అంతేకాదు, స్పిరిట్ కథను లీక్ చేస్తూ సందీప్ని కించపరిచేలా బాలీవుడ్ మీడియా వార్తలు ప్రసారం చేస్తోంది. స్పిరిట్లో ప్రభాస్కి జోడీగా దీపిక అయితేనే బాగుంటుందని భావించాడు సందీప్. తొలుత ఆమెకే ఈ కథను వినిపించాడు. ఆమె కూడా ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. అయితే ఇక రెమ్యూనరేషన్ విషయంలో మాత్రం తగ్గేదేలే అన్నట్లుగా వ్యవహరించారట. 20 కోట్ల పారితోషికం ఇస్తేనే నటిస్తానని చెప్పిందట. అంతేకాదు, టైమింగ్స్ విషయంలోనూ కండిషన్ పెట్టినట్లు తెలుస్తోంది. ఇంట్లో పాప ఉండడం కారణంగా ఎక్కువ గంటలు పని చేయలేనని కూడా చెప్పిందట. దీపిక పెట్టిన కండిషన్స్ కానీ ఆమె అడిగిన రెమ్యూనరేషన్ నచ్చకపోవడంతో సందీప్ ఆమెను పక్కన పెట్టి తృప్తి దిమ్రిని హీరోయిన్గా తీసుకున్నాడు. స్పిరిట్ కోసం దీపిక 20 కోట్లు డిమాండ్ చేస్తే దానికి 5 తక్కువకు తృప్తి ఈ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. అంటే ఈ సినిమాకు గాను తృప్తి 4 కోట్లను పారితోషికంగా అందుకుంటోంది. గత సినిమాలతో పోలిస్తే ఆమెకు ఇది చాలా తక్కువ. యానిమల్ కంటే ముందే ఒక్కో సినిమాకు కేవలం 40 లక్షలు మాత్రమే తీసుకునే తృప్తి ఆ సినిమా తర్వాత రెమ్యూనరేషన్ చాలా భారీగా పెంచేసింది. ఇక స్పిరిట్కు తన కెరీర్లోనే అత్యధిక పారితోషికం తీసుకుంటోంది. అయితే దీపిక డిమాండ్ చేసిన పారితోషికంతో పోలిస్తే తృప్తి అడిగింది చాలా తక్కువని నిర్మాతలు కూడా వెంటనే ఓకే చెప్పేశారట. స్పిరిట్ విషయానికి వస్తే ఈ సినిమాలో ప్రభాస్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా నటించబోతున్నట్లు సమాచారం. దాదాపు 400 కోట్ల బడ్జెట్తో నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది ఈ మూవీ థియేటర్స్లోకి రానుంది. అనిరుద్ రవిచందర్ సంగీతం అందించనున్నారు.